అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మనం బడ్జెట్లో సమావేశాలు జరిగినప్పుడు దీని మీద చర్చించుకునే అవకాశాలు ఇంకా మిగతా విషయాలు పడినప్పుడు అటు కానీ ఇటు కానీ వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ విషయాన్ని ఇవాళ రియల్ ప్రొఫెషన్లో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని ఒక ఆలోచన చేసుకోవాలి. బడ్జెట్ పెట్టే ముందు మా సభ్యులు అడిగింది ఒకటే, మీరు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేశారో ఆ కేటాయింపుల్లో మీరు చెప్తున్న లెక్కలు, మీరు చెప్తున్న మాట ఎక్కడ కనిపించట్లేదు. మాకు వచ్చి మీరు చెప్తారంటే మా నోటి మాట చెప్తే అది లెక్కల్లో కాదు, ఏదైతే మీరు బడ్జెట్ ఇస్తారో మా బుక్ ఆ పుస్తకంలో అది కనిపించాలి అని చెప్పని సూటిగా మా సభ్యుడు అడిగారు అధ్యక్ష. మేము కూడా అది అడుగుతున్నాం, నేను కూడా అది అడుగుతున్నాను ఈ సభ నుంచి. దయచేసి అంకిలి గాడి కాకుండా వాస్తవత్వం ఏదైతే మీరు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారో దాంట్లో డెఫిసిట్గా మీరు 75,000 కోట్లు వచ్చి ఫిజికల్ డెఫిసిట్, అలాగే 22,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని మీరు చూపెట్టారు. ఇది వాస్తవం. దాన్ని ఏ రకంగా మీరు రికవర్ చేసుకుంటారని అడిగితే దానికి వచ్చి మీరు వచ్చి బుల్డోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది బుల్డోజ్ ఇవాళ బుల్డోజ్ చేయొచ్చు, రేపు బుల్డోజ్ చేయడం అవ్వదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే సమావేశంలో మీరు మళ్ళీ పాత లెక్కలు చూపెట్టి చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే వాస్తవ విషయాలు చెప్పండి. ఎందుకంటే ఇందాకే చెప్పారు ఏదో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. నేను చెప్తాను కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దేంట్లో రెవెన్యూస్లో జిఎస్టీ కానీ వసూలులో కానీ ఓన్ రెవెన్యూస్లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి. ఇది నేను చెప్పింది మొత్తం చెప్పండి. ఇదే కాదు కాగ్ రిపోర్టు ఇది చెప్తుంది కాగ్ రిపోర్టు. నేను చెప్పింది కాగ్ రిపోర్టు. 9 నెలల కాలంలో 22వ స్థానంలో ఉన్నది కాగ్ రిపోర్టు. ఇదే పేపర్లో చూపెట్టి కేంద్ర ప్రభుత్వం కాదు, ఇది మీరు చెప్తుంటే మేము ఇంకోటి అధ్యక్ష, దయచేసి మళ్ళీ మీరు అడిగితే మళ్ళీ మీరు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి, నేను చెప్పొచ్చాను అడుగుతాను. మీరు ఇందాక అన్నారు, మీరు అది ఇచ్చిన చేసుకుని మీరు మాట్లాడుకోండి, అభ్యంతరం లేదు, నేను కూర్చుంటాను. పంపండి, అది ఎక్కడ ప్రింట్ అయిందో చూద్దాం ఒకసారి అనేటువంటి తప్ప వేరే ఉద్దేశం కాదు. దయచేసి సార్, నేను చెప్పాను మీకు సాయంత్రం 7 గంటల వరకు కూడా దీని మీద రిప్లై చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతసేపు వాకౌట్ చేసే ఆలోచన మాత్రం మీరు పెట్టుకోవద్దండి. దయచేసి మీరు ఎంతసేపు మాట్లాడతారో ఏమడుగుతారో అడగండి. మీరేదో రెవెన్యూ తగ్గిపోయింది అని అన్నారు. 2 ఎగ్జాంపుల్, గతంలో కన్నా రెవెన్యూ 24% ఎక్సైజ్లో పెరిగింది, 33% మైనింగ్లో పెరిగింది. ఎందుకు పెరిగింది? రాత్రికి రాత్రి ఏమన్నా మైనింగ్ పెరిగిందా, లేకపోతే తాగే వాళ్ళు పెరిగారా? ఆ డబ్బులు పక్కకు పోయేది మానేసి ఖజానాలోకి రావడం మొదలైంది. ఎక్కడ తగ్గింది? అందుకే ఆ పేపర్ అయితే చైర్మన్ గారి ద్వారా మాకు పంపించండి. హలో అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు సమయం పాటించట్లేదు, ఊరికి ఆవేశపడతారు. నేను చెప్పింది కాగ్ రిపోర్ట్. దయచేసి ఓపిక ఉండాలి. నేను వినడానికి మీ సభ్యులు మాట్లాడి ఓపుకుంది కదా, ఓపిక ఉండాలి. ఇది ప్రతిపక్షానికి పాలకపక్షానికి ఫైటింగ్ కాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇంతమంది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు సమీక్షిస్తున్నారు, చూస్తున్నారు. వాస్తవం మీరు చెప్పింది మేము చెప్పింది అమాయకులు ప్రజలు నిజమేది టీవీ ద్వారా చూస్తున్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ నేను చెప్పింది కాగ్ రిపోర్ట్ కాదు, నేను మీకు అబద్ధం చెప్తాను, మీరు ఓకే, అప్పుడు ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు, ఇగో అబద్ధం చెప్పారని. ఓకే, అది కాదు. నేను అడుగుతుంది అంటే స్ట్రైట్గా ఏ రకంగా ఈ 3 నెలల కాలంలో మీరు వచ్చి మీకు వస్తున్న రెవెన్యూ చేసిన 75,000 కోట్లు కాకుండా 1,15,000 కోట్లకి తీసుకెళ్తారు, ఏ రకంగా వస్తుంది, అది సాధ్యమా అని అడిగాము.
అది మీదేం పాదాలు మంత్రం ఉంటే పొట్టు అంటే ఓకే, అంతే. మాకేం అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం. మీరు అనుకున్న 1,20,000 కోట్లు సాధించండి, సంతోషం. కానీ అసాధ్యం. ఎలాగా అబ్బిటి ఎలాగా 10 నెలల కాలంలో రండి, 2 నెలల కాలంలో వస్తుంది. 2 నెలల కాలంలో ఏమై వస్తుంది, ఎలా వస్తుంది సార్? కాబట్టి అంటాం. పోతే పేపర్ ఉంటే నాకు పంపించండి. ఎల్ఓపి గారు బయట వచ్చారు. అది లేకుండా ఏ రకంగా ఎల్ఓపి గారు ఏంటి అధ్యక్ష, ముందు బాసు కూర్చో, పంపిస్తాను. ఎందుకు కాబరా, నేను అన్ని పంపిస్తాను. అబద్ధాలు చెప్పయ్యా అవసరం లేదు మాకు. ఆయనలాగే నేనే బద్దీ చెప్పను, అబద్ధం నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మాకు. కూర్చో ఏంటి ఎందుకంత తొందర? కూర్చోండి. మాట్లాడుతున్నారు కదా, బుధాలు చదువుకుంటారు, బుధాలు చదువుకుంటారు, మోసాలు చెప్తున్నారు, బుధాలు చదువుకుంటారు. కూర్చోండి. ఇది నేను టైం ఇచ్చాను, మీరందరూ ఎందుకు కూర్చోండి. ఏంటండి ఇది? ఏంటిది కాదు, ఏంటిది కాదు. అధ్యక్ష ఇక్కడ గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ, గౌరవనీయులైనటువంటి ఆర్థిక మంత్రి గారు కానీ ఇద్దరు కూడా లెజిస్లేచర్ ప్రొసీజర్లో అనుభవం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చాలా కాలం లెజిస్లేచర్లో పనిచేశాను అధ్యక్ష. ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, అవును అధ్యక్ష, మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టు నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశాను అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అధ్యక్ష, ఒక విషయం, ఏదైనా ఒక రెఫరెన్స్ కోట్ చేసేటప్పుడు క్లారిఫికేషన్కి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ అడగడం ఆనవాయితీ అధ్యక్ష. అడిగినప్పుడు మీరు వెంటనే పేపర్ ఉంటే పంపొచ్చు, పేపర్ లేకపోయినా ఆ కాగ్ రిపోర్ట్ అన్నారు, లేదంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడినప్పుడు ఫలానా వాల్యూమ్లో, ఫలానా పేజీలో, ఫలానా పేరాలో ఇది ఉంది, మీరు రెఫర్ చేసుకోండి అని చెప్పచ్చు. వారు అది కూడా రెఫరెన్స్ చెప్పకుండా ఉన్నటువంటి వాస్తవ పేపర్ని పంపించకుండా తమ ద్వారా ఈ వాదనకి దారి తీసింది అధ్యక్ష. తమని నేను కోరేది ఏంటంటే, గౌరవ ఎల్ఓపి గారు కాగ్ రిపోర్ట్ గురించి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేశాను చెప్పారు అధ్యక్ష. వారు ఇప్పుడు అక్కడి నుంచి పేపర్ పంపకపోయినా ఏ కాగ్ రిపోర్టు, ఏ వాల్యూమ్, ఏ పేపర్లో ఉన్న అభ్యంతరం అని పేజీని చెప్పానండి, మేము ఇక్కడ రెఫర్ చేసుకుంటాం అధ్యక్ష. తప్పేం లేదు దాంట్లో. వారు చెప్పిందే మీ ద్వారా మైక్లో చెప్పండి, ఆ రెఫరెన్స్ మేము ఇక్కడ వెరిఫై చేసుకుంటాం. దీంట్లో ఏం తప్పేం లేదు అధ్యక్ష. ఇది సభ గౌరవప్రదంగా జరిగేటప్పుడు ఎల్ఓపి గారు ఇచ్చినటువంటి రెఫరెన్స్ వల్ల ప్రయోజనం ఉంటుంది అధ్యక్ష. ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి, కూర్చోబెట్టండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. మెంబర్స్ కూర్చోవాలి. ఎల్ఓపి గారు మాట్లాడు, మెంబర్స్ కూర్చోండి. అధ్యక్ష ఇప్పుడు కూర్చోండి, అందరూ మెంబర్స్ అంతా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత వెంకటరమణ గారు విప్ గారు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు, ప్రస్తుతం ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు ఏమని, విషయాన్ని వచ్చి ఏదైనా చెప్పినప్పుడు అలాంటికి చెప్పాలి, ఆ విషయాన్ని మీరు పంపాలని. ఎస్, నేను చెప్పాను కదా, పంపుతాను కదా. ఎందుకు తొందర? చెప్పండి, ఎందుకు కంగారు? చేతిలో కాగితం లేకుండా అబద్ధాలు చెప్పండి. పంపుతాను, మీరు డిమాండ్ చేయమేంటి? ఇప్పుడే పంపండి అని చెప్పడం ఏంటి? మీరు గోపిలేదుగా గురించి కాదు సార్ అధ్యక్ష. ఏంటిది? ఐఎమ్ ఈగర్ టు నో. వారు ఒక స్వీపింగ్ రిమార్క్ చేసినప్పుడు అది ఏమైనా నిజం, ఒక్క నిమిషం సార్, లెట్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు
ఇందులో ఏమైనా నిజం ఉందేమో అనుకోవచ్చు. అది నిజమా కాదా అసలు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. మరి ఏ రిపోర్టు ఎక్కడిది ఎప్పటిది కోట్ చేస్తున్నారు? బికాజ్ నాకు ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కాగ్ రిపోర్ట్లు చూశాను, ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు చూశాను. ఏ కాగ్ రిపోర్ట్ గురించి వారు మాట్లాడుతున్నారు? నాకు అందరి ఫిగర్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దయచేసి పంపించండి సార్. లేదు అని అంటే ఆ టాపిక్ డ్రాప్ చేసి ఇంకో టాపిక్ వెళ్ళండి. వీ అగ్రీ, వీ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్ బిహైండ్. పేపర్ పంపండి, లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. మీ పరిస్థితి అర్థమైంది మాకి. నేను ఎల్ఓపి గారు అధ్యక్ష బాబు రాహులా ఏంటయ్యా అధ్యక్ష నీ పేరు 100 సార్లు ఉంటుంది ఇప్పుడు రికార్డులో. దయచేసి నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా నేను మాట్లాడినప్పుడు చెప్తే అది కానీ తప్పు అయితే దాన్ని విత్డ్రా చేసుకుని చెప్పే అదే గుణం ఉన్న మనిషిని. అంతేగాని వినండి, ఎవరేం వీలేదు అధ్యక్ష. సార్ ఆ పక్కనున్న ఆయనకే ఎల్ఓపి మీద నమ్మకం లేదు సార్. ఎల్ఓపి గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఎల్ఓపి గారు సమర్థుడు, మంత్రిగా చేశాడు, సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి. ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేదు సార్. ఎఫ్ఎం గారు మీరు మాట్లాడుతూ ఉంటే పక్కన ఆయన లేచి మాట్లాడతాడు. మీ అనుభవాన్ని మేము ఇక్కడ చూసి ఎల్ఓపి గారు అనుకుంటుంటే ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేకుండా మీరేదో సరిగా చెప్పలేదు, నేను చెప్తాను ఆగండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఆయనే మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎం గారు మీరు అడిగారు, ఆయన పంపుతానంటున్నాడు, తెప్పిద్దాం. వినండి, ఏం చెప్తానండి. ఇస్తానంటున్నారు కదా అధ్యక్ష. ఆయన పూర్తి వినగంట మధ్యలో తీసిపోతున్నారు. నేను మాట్లాడిన దాన్ని తప్పు అయితే తప్పు ఒప్పుకుంటానని చెప్తున్నాను తప్ప ఇప్పుడు తప్పు అంటానని చెప్పట్లేదు. ఇప్పుడు నేను తప్పు అంటానని చెప్పట్లేదు. మొన్న కూడా సభలో వినండి దయచేసి అధ్యక్ష. మొన్న కూడా సభలో చెప్పాను, ఏది అమ్మోడి తల్లికి వందనం చెప్పిన కార్యక్రమంలో కొంతమంది ఇంకా రాలేదని చెప్తే ఆ రోజు సారథి గారు, మినిస్టర్ గారు ఛాలెంజ్ అన్నారు. అయినా నేను కాదు, ఛాలెంజ్కి నేను రాను, ఇది కుస్తీ పోటీ కాదు, దయచేసి వెరిఫై చేసుకున్నాను. అవ్వాలి ఉదయం మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు, అవును కొంతమందికి ఇవ్వాలి, డబ్బు రాగానే ఇది చేస్తానని చెప్పారు. ఇక్కడ అంటే సింపుల్గా, అంతేగాని నేనేమి ఉన్నది చెప్పట్లేదే. పాటించాలి సార్. ఇప్పటిదాకేమో ఆ పుస్తకం చూపించి ఇప్పుడే చెప్పన్నారు. అది చెప్తాను రా బాబు, ఇప్పుడే చెప్తాను నేను అంటే పేపర్ పంపరు. ఆ వెనకాలనేమో ఇప్పుడే చెప్పాలి, ఈ పుస్తకం లేదు, ఈ నిమిషమే చెప్పాలి అన్నారు. నేను ఈ నిమిషమే మీకు చెప్తాను అంటే ఆ పేపర్ పంపరు. మాకు ఎప్పుడో పంపిస్తాం. ఎట్లా సార్? ఒక మాట మీద నిలబడమనండి. అధ్యక్ష, నీ మాట మీద ఉన్నాను, నేను పేపర్ పంపుతాను. నేను నా చేతిలో ఉన్న రిపోర్ట్, కాగ్ రిపోర్టు, ఆర్బీ రిపోర్ట్ నేను పొందుతాను. అవి చూసుకోండి. ఈ రాష్ట్రం వచ్చి 22వ స్థానంలో ఉన్నది, ఇది వాస్తవం. ఇది మళ్ళీ చెప్తున్నాను. రెవెన్యూస్లోను ఓన్ రెవెన్యూస్తో 22వ స్థానంలో ఉంది. 1.97% మాత్రమే వచ్చింది. సెంట్రల్ మొత్తం యావరేజ్ చూసుకుంటే 9% ఉంది. అయినా మీకు వచ్చి 1.97% వచ్చింది. ఇది వాస్తవం. మీరు చూసి కాదని చెప్పండి, మీరు వాదించండి, అంతేగాని ఏంటిది. ఈనాడు రిపోర్టును, లేకపోతే ఏబిఎన్ రిపోర్టును, లేకపోతే టీడీఎల్ రిపోర్టును. అధ్యక్ష, ఇది చాలా అనవసరంగా కామెంట్ చేయకూడదు. నేను అడుగుతుంది ఒకటి, మీరు ఏదైతే ఈ బడ్జెట్లో ఇంకో విషయం అధ్యక్ష, ఇంతసేపు మా మినిస్టర్ గారు వచ్చి ఆవేశపడి, ఎందుకు ఆవేశపడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఊరికైనా మా ప్రధానమంత్రి ఫసల్ బీమా ఉంది, కాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎంత అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టింది? 250 కోట్లు, 54 కోట్లు. మన రాష్ట్రానికి ఎంత కావాలి అధ్యక్ష? ఆలోచించండి అధ్యక్ష. ఇదేనా రైతు ప్రభుత్వం? ఏనండి, మీరు మాట్లాడి చెప్పండి సమాధానం. మీరు మాట్లాడి చెప్పండి సమాధానం.
మాట్లాడి చెప్పండి. ఇంకా ఇంకా ఎన్ఆర్జీస్కి ఈ బడ్జెట్లో 8,500 కోట్లు వచ్చి పోస్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ పోర్షన్ ఎంత అధ్యక్ష? 40%. మన బడ్జెట్లో 3 లక్షల కోట్లు ఎన్ఆర్జీస్ రాష్ట్రంకి ఎంత కావాలి? ఇగో 40% వచ్చి ఎంత అవసరం అనేది ఈ పుస్తకం చూపెట్టండి అధ్యక్ష, చూపెట్టండి. ఈ పుస్తకంలో ఎక్కడుంది ఎన్ఆర్జీస్ సంబంధించి? మీరు ఇగో ఇంత పెడుతున్నాం, ఇగో దీనికి ఎంత కావాలి? సరే 10% పెంచవచ్చు, తగ్గచ్చు, 10% తగ్గచ్చు, పెంచవచ్చు, కానీ ఇంతనే అసలు చూపెట్టండి. మీ అలకేషన్ అంత చూపెట్టండి. ఎక్కడుంది? 8,000 కోట్లు పోవచ్చు. 8,000 కోట్లు ఎవరిది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి 8,000 కోట్లు అయితే ఆ ప్రభుత్వం చూపెడతారు పుస్తకం. ఇది బడ్జెట్ అధ్యక్ష, దయచేసి ఆలోచించండి. ఏమనంటే ఊరికి కోపం అయిపోతున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా. నాకు డౌట్ వచ్చి నేను ఇప్పుడే జమినేలు అడిగాను సార్, స్టేట్ ఓన్ రెవెన్యూ స్టేబుల్ అన్ని రాష్ట్రాలు ప్లాట్ చేయమంటే ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకి 22వ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానం ఉంది, 1,99,000 కోట్లు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు? నాకైతే తెలియట్లేదు సార్. సో హౌస్ని తప్పుదారి పంచమని ముందల అది హౌస్కి సబ్మిట్ చేయమనండి సార్. మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను సార్. లేకుంటే క్షమాపణ చెప్పి ప్లీజ్ క్షమాపణ చెప్పడానికి ప్లీజ్ కాదు అధ్యక్ష. వీళ్ళు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇవాళ కాకపోతే రేపు కాకపోతే రెండు కాకపోతే అవుతాడు. 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు చేస్తామంటే అయిపోయింది. ముఖ్యమంత్రి గారు సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 ఏంటి, సూపర్ హిట్ ఏంటి? ఎక్కడ ఈ పుస్తకంలో మిగతా 3 సూపర్ 6 సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకంలో ఎక్కడ చూపడం శిక్ష? నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైలుకి వచ్చి ఇస్తుందా? అది ఎక్కడ ఉంది? ఎక్కడ 18 సంవత్సరాలు 15 కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే వాస్తవాల్ని ఇవాళ కాదు రేపు, ఇవాళ కాకపోతే రేపిస్తామని చెప్పండి, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తామని చెప్పండి. అంతేగాని అయిపోయింది ఏ రకంగా అయిపోద్ది? మేము అడుగుతుంది అది, ఈ సభ ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో సూపర్ 6 అది ఎప్పుడు ఇస్తారు? ఆ మిగతా 3 ఎప్పుడు అవుతాయి? అవి ఎప్పుడు చేస్తారు? పోనీ ఇచ్చిన 3 అరకొరకు ఇచ్చారు, పోయారో తెచ్చారో ఏదో అడుగుతున్నాయి, అది అడుగుతున్నా. మా సభ్యులు అడిగింది అది, దానికి సమాధానం లేదు సార్. కంక్లూడ్ చేయండి. ఎల్ఓపి గారు కంక్లూడ్ చేయండి. ఆంజల్ గారు 5 minutes ఏది? ప్లీజ్ ఎల్ఓపి గారు ప్లీజ్. ఆంజల్ గారు మరి మా సభ్యుడు అడిగాడు 9,64,000 కోట్లు అప్పు వారసత్వంగా ఇచ్చారని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తే అది ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఏ రిపోర్ట్లో ఉందని చూపమంటే వారసత్వం వైట్ పేపర్లో ఉందంట. వైట్ పేపర్ అయితే బడ్జెట్ బుక్లు ఇచ్చి, బడ్జెట్ పుస్తకాలు ఇచ్చి ఇదిగో ఈ సంవత్సరం తప్పు ఉంది, ఈ సంవత్సరం తప్పు ఉంది చెప్పారు కదా. వైట్ పేపర్ ఏంటి? నేనెప్పుడు 15 సంవత్సరాల మంత్రిగా వైట్ పేపర్ ఎప్పుడు పఠించాం, దాంట్లో ఎంత ఉంది అని ఎప్పుడు చెప్పలేదే. అగో ఫైనాన్స్ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, ఎప్పుడైనా చెప్పేటట్టు వైట్ పేపర్ ఇచ్చాం అందుకే ఉంది అని చెప్పేసి అడగండి. నాకు ఇచ్చి చెప్పారు కదా మంత్రి గారు. అది కాదు కదా ఈ 9,000 ఏంటి అధ్యక్ష? ఎల్ఓపి గారు క్లోజ్ చేయండి. ఇంత ఓ పని చేయండి అధ్యక్ష, మీరు టైం పెట్టేయండి. ఆ టైం ప్రకారం మా మంత్రి ఎంత మాడతారు, నేనెంత మాడతాను, ఆయన ఎంత మాడతాడు, ఆ సభ్యుడు ఎంత మాడతాడు, ఆ ప్రకారం మాడతాను. నాకేం అభ్యంతరం. నేను రూల్స్ అవాయిడ్ చేయము, రూల్స్ ప్రకారం అంటాం.
కంటిన్యూ. అది కాదు ఏంది అదిగా దాన్ని అడుగుతున్నాం. ఓ పక్క వచ్చి లేదు ఏదడితే మహిళలకి అధ్యక్ష ఎప్పుడు నుంచి అనాదిగా ఒకటి డోక్రా అమ్మాయిలకి వడ్డీ మాఫీ ఉండేది. అంతకుముందు రాష్ట్రానికి ఉన్నప్పుడు 20 పావుల వడ్డీ ఇచ్చారు. తర్వాత వచ్చే ప్రభుత్వం 0 వడ్డీ చేసింది. ఇప్పుడు ఏదైతే అధ్యక్ష 0 వడ్డీ పథకాన్ని ఇస్తే పూర్తిగా రైతులకు వచ్చి రుణమాఫీ అయితే 0 వడ్డీ పథకం ఇస్తారే దానికి ఎక్కడ అకేషన్ ఉన్నాయి దీంట్లో చెప్పండి. 0 వడ్డీ లేదే. మరి ఎలాగ మహిళలు వచ్చి లక్షాధికారులు చేస్తారు, వాళ్ళ కాలం వాళ్ళు బతుకుతారు, ఒక ఇండస్ట్రీ ఎలా వస్తుంది? ఏదే అసలు ఆదిలోనే మీకు జీరో చూపెడితే ఇంకా తర్వాత వేస్తారు. ఏంటి మీ ఆలోచన? మొన్న రోజు P4 అన్నారు, ఇప్పుడు P4ని అది అక్కడ మాట్లాడలేదు. ఏది P4? ఏ కౌన్సిల్ లేదు, అసెంబ్లీ రాకపోతే కౌన్సిల్ లేదా? మంత్రులు కాదా? వీళ్ళు మంత్రులు కాదా? మీరు మంత్రి కాదా? మీరు మంత్రి కాదా? ఏది P4? ఏది ఏం చేస్తారు P4? దానికి కేటాయింపులు ఏవి? కేటాయింపు లేవు. ఒక నెంబర్ చెప్పమనండి. రాష్ట్రంలో ఎంతమంది మేము చేసాము, ఇగో మీ జిల్లాలో ఎంతమంది చేసాము, ఇగో ఈ కంపెనీలో లేకపోతే ఈ వ్యక్తులు వీళ్ళు వచ్చి ఆదుకుంటున్నారు. ఎవరు నేను 11 అదే నేనేం 11 మంత్రి గారు నాకు చెప్తాలే, కూర్చోండి. మంత్రి గారు నాకు చెప్తారు. అధ్యక్ష అది తెలియక మేషాలు తొందరపడతారు. ఆయన ఇక్కడ పిల్లలు కాదు పడా చెప్పడానికి మేము P4 పథకం లేదు. P4 ఉన్నారు. ఏదైతే 50 సంవత్సరాలకి ఇస్తున్న మహిళలకు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందకి ఇస్తున్నారో దానికి బదులు P4 ఇస్తామని చెప్పారు. అది కనపడలేదని చెప్పాం. అది చెప్తుంది. అంతేగాని నేను పథకం చెప్పదు. మేము పిల్లలు మేషారి కాదు ఇక్కడ. ఇది మేష గారు కాదు, మేము పిల్లలు కాదు ఇక్కడ. మేము విజ్ఞానంతో ఉన్నాం ఇక్కడ కూర్చోవాలి అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా. నేను కేటాయింపు అడగలేదు అధ్యక్ష, నేను అడగలేదు. కూర్చోండి. నేను అడగలేదు. చిరంజీవి గారు ఇక్కడ మంత్రులు ఉన్నారు, గవర్నమెంట్ సైడ్ మంత్రులు ఉన్నారు మాట్లాడటానికి. కరెక్ట్ అధ్యక్ష మేషారు చిరంజీవి గారు మీరు కరెక్ట్ కాదు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు చెప్పడానికి, గవర్నమెంట్ ఉంది. మీరు ఎల్ఓపి గారితో డిస్కషన్ అనేది మంచిది కాదు, మంచిది కాదు. అధ్యక్ష నేను ఎవరిని కోట్ చేయను, ఎవరితోని దాంతో నేను మాట్లాడను. నేను చెప్తుంది ఏంటంటే ఏదైతే మీరు సూపర్ 6తో పెట్టిన 3 పథకాల్లో ఓ పథకాల నుంచి P4 యాడ్ చేశారు. ఏదో P4 ఎక్కడుంది ఇప్పుడు, ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాను అంతే. అది ఆయన వచ్చి పథకం అంటాడు. ఎవడన్నాడు పథకం అని? ఎవడన్నాడు కేటాయింపు అని? ఎవడన్నాడు కేటాయింపు అని? చూసుకో రికార్డు. వినకపోతే నువ్వు వినకపోతే చూసుకో. చిరంజీవి గారు మీరు కూర్చోండి. మంత్రులు ఉన్నారు మాట్లాడతారు. చిరంజీవి గారు మీరు నా కూర్చోండి. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, మంత్రులు ఉన్నారు సమాధానం చెప్పడానికి, క్లారిఫై చేయడానికి. మెంబర్ ఎల్ఓపి గారికి రిప్లై అవ్వడానికి కరెక్ట్గా. అధ్యక్ష రైతులకి గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ వాస్తవ రూపంగా చూసుకుంటే ఇక్కడ మంత్రులు వచ్చి వాళ్ళ జిల్లాలో వాళ్ళు చూసుకోమండి. మా జిల్లాలో పండే పంట ఇప్పుడు మేజు ఎక్కువ, తర్వాత మామిడి, ఆ 2. అదే ఈ పక్క వస్తే పొగాకు, ఈ పక్క వస్తే మిరప, ఆ పక్క వెళ్తే టమాటా, వరి, మామిడి. దేనికైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయి అధ్యక్ష. మార్కెట్ ఇంటిమేట్ చేస్తారు అధ్యక్ష.
చెప్పండి మా మంత్రి గారు చదువుతారు మేసుకొచ్చి మన జిల్లాలో కొన్నారని చెప్పండి. ఇది రికార్డు. మేసుకొచ్చి ఎక్కడ కొన్నారా? ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నా సార్. వాళ్ళు సార్ 5 ఏళ్లలో వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు మార్కెట్ ఇంటర్వెన్షన్కి ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. నా రిప్లైలో నేను చెప్తాను. మేము బడ్జెట్లో 300 కోట్లు ఖర్చు పెట్టి 1200 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేశామో కూడా చెప్తాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే ట్రై టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంకేమన్నా కరెక్షన్ చేసుకునేది ఉంటే మీ ఫ్యూచర్ స్పీచ్లో కరెక్ట్ చేసుకోండి. మీద ఆవేశపడుతూ మంత్రి గారు వచ్చి దానికి చెప్తాను. అధ్యక్ష వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఈ మంత్రులు ఏమైనా మార్కెట్ ఇన్ఫర్మేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి, అక్కడ అడిగిన తర్వాత చెప్తాము, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత చెప్తామని ఎన్నిసార్లు చెప్పారు అధ్యక్ష? ఒకసారి 100 సార్లు మిక్సీకి చెప్పారు, కోకుకి చెప్పారు, మామిడికి చెప్పారు, మామిడికి చెప్పారు. ఇవాటికైతే మేజ్ అయితే మా జిల్లాలో కనీసం మార్కెట్ ఒక బస్తా కొనలేదు. ఇవాటికైతే మా సంజయ్ రాజు తెలుస్తున్నారు. మీరు ఒకసారి కొనుక్కోండి చెప్పు, లేకపోతే ఆవిడ అడుగుతారు లేదమ్మా వాస్తవం కాదు చెప్తారు. వాస్తవం నిజం కొనుక్కో. ఒక్క బస్తా కొనలేదు అధ్యక్ష మార్కెట్ నుంచి. ఎలాగా ఇది కాదు కదా అధ్యక్ష. గారు పొగాకు గురించి చెప్పారు సార్. ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరం అధిక దిగుబడి, విపరీతంగా దిగుబడి వచ్చింది. నల్ల పొగాకు, బ్లాక్ బర్లీ పొగాకు. దాదాపు నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడు కూడా బ్లాక్ బర్లీ పొగాకు అనేది ప్రభుత్వం కొనలేదు. మొట్టమొదటిసారి మా రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి అడగనాలే 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దేశ చరిత్రలో పొగాకు కొన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు సార్. చెప్పాలి అధ్యక్ష. 5 సంవత్సరాల్లో కంపేరిజన్ చెప్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఎందుకు మార్కెట్ తగ్గలేదంటే కారణం ఏంటంటే ఎప్పుడప్పుడు ప్రభుత్వం వచ్చి రైట్గా ఉంటూ ఏ విషయంలో సరే ఇబ్బంది వస్తుంటే వెంటనే ప్రభుత్వం ఇంటర్ఫైన్ అయ్యి ఆ కార్యక్రమం చేసేది. అందుకే మార్కెట్ స్టడీగా ఉంది. 5 సంవత్సరాలు పరిపాలించాం. మీరు వచ్చిన తర్వాత ఆ భయం పోయింది. ఏమనంటే కాకినాడ వెళ్తారు, అక్కడ వచ్చి వాళ్ళతో సెట్ అయిపోతారు. ఏం అధిక దిగుబడి? అధిక దిగుబడి కాదు, ఎంత ఎక్కువ వచ్చినా సరే ప్రభుత్వం అంటే మేము ఉండం అని హామీ ఇచ్చిన తర్వాత ఆ పంట వేస్తారు. అది వేస్తారు. కానీ మీరు ఎందుకు వస్తుంది? ఏమవుతుంది? రైతు భరోసా కేంద్రాలు పెట్టి అధ్యక్ష వాస్తవాలు చెప్తాను. రైతు గురించి మాట్లాడితే రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎరువు, విత్తనాలు వాళ్ళ ఇంటికి పోయి కొనడం ఎవరు చేస్తారు అధ్యక్ష? ఇది మీరు చేస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఏమయ్యా అధ్యక్ష? అవి